విశాఖలో శిశు విక్రయాలు కలకలం రేపింది. చిన్నారులను నమ్ముతున్న 9 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీహెచ్ ఎదుట ఉన్న స్కానింగ్ సెంటర్లే అడ్డాగా ఈ ముఠా దందాకు దిగింది. స్కానింగ్ సెంటర్ వార్డ్ బాయ్ని ఎరగా చేసుకుని శిశువులను విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్కు వచ్చే పేద మైనర్ బాలికలను టార్గెట్గా చేసుకుని వారి వివరాలు సేకరించడంతో బిడ్డ గర్భంలో ఉండగానే అమ్మడం చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైట్, శిశు విక్రయాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, విశాఖపట్నంలో అంగటిలో కూరగాయలు అమ్మినట్లుగా శిశు విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే పక్కా సమాచారం మేరకు విశాఖపట్నం పోలీసులు గత కొద్ది రోజుల క్రితం తెల్లవారుజామున 3:30 సమయానికి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 9 మందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో విస్తుపోయే నిజాలు మనకి ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా విశాఖపట్నానికి అంటే ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా పెద్ద దిక్కుగా ఉండే కేజీహెచ్ ఆసుపత్రి కేంద్రంగా కూడా ఈ శిశు విక్రయాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుతం మొదటి నుంచి కూడా పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే విచారణ వేగవంతం చేయగా కేజీహెచ్ ఆసుపత్రికి ఎదురు భాగంలో ఉండే కొన్ని స్కానింగ్ సెంటర్లో అంటే ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ సెంటర్లకు టీటా స్కాన్ కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటిగా 3వ నెలలో వచ్చే స్కానింగ్ కావచ్చు, మరోవైపు 9వ నెల దగ్గర అవుతున్న సమయంలో కూడా కొన్ని స్కానింగ్లు జరుగుతుంటాయి. ఈ స్కానింగ్ల రూపంలో స్కానింగ్ సెంటర్కి వెళ్తున్న సమయంలో కూడా వారి మొత్తం డేటా మొత్తాన్ని కూడా స్కానింగ్ సెంటర్లో ఉన్న వార్డు బాయ్లు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కూడా సేకరించి ఈ ముఠాకు అందిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక వార్డు బాయ్ని అదేవిధంగా వార్డు బాయ్తో పాటు మొత్తం 8 మంది అదే సుమారు 9 మందిని కూడా ఈ కేసులో అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ముఠా చేసిన అరాచకాలు ఇంకా బయటకు వస్తాయి. ఎందుకంటే స్కానింగ్ సెంటర్లకు వచ్చిన సమయంలో పేదలు అదేవిధంగా మైనర్ బాలికలు ఎవరైతే గర్భం దాలుస్తారో అది చాలా వరకు చూస్తున్నాం. పోక్సో కేసులో చాలా వరకు పోక్సో కేసులు స్టేషన్ వరకు వెళ్తుంటే చాలా వరకు ఉండిపోతాయి. అలాంటి తరంలో అలాంటి వారిని కూడా ఈ టార్గెట్ చేసుకుని అరాచకాలు పాల్పడుతున్నట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.